మందికి పిశాచాలు పట్టిన విషయం నా కంటికి కనబడుతుందన్నాడు. ఇది మరీ బాగా, అసలు ఏది తెలియకపోతే పర్వాలేదు, ఇగ్నోరెన్స్ ఇది బ్లిస్ అని బతికోవచ్చు. కానీ దుష్టశక్తులు పట్టి ఉండడం కళ కనబడతాం. ఇతను తాను ఎంత దశకి వెళ్ళిందంటే అది కనబడ్డా మనకి తప్ప తొలగించే శక్తి లేదు. అర్థమవుతుంది కదమ్మా. ఒక సూక్ష్మ ప్రపంచ జ్ఞానం ఉంది. దీని గురించి చెప్పాలని చాలా రహస్యాలు ఉన్నాయి. మొత్తానికి అతనికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పిశాచశక్తి పట్టుంది ఎక్కువ మందికి ఈ యుగంలో అని అతని యొక్క ఫైండింగ్. దాంట్లో కొంతకాలానికి ఈయనకి ఒక పిశాచం పడింది. అది సర్ప పిశాచం. సర్ప రూపంలో ఈయన్ని అంటి పెట్టుకుని ఉండేది. దాన్ని శాంతింపజేయడం కోసం క్లినిక్ లోను ఇంట్లో కూడా ఎక్కడ కనబడితే అక్కడ పాలు పులిహార పెట్టేవాడు. చూసేవాళ్ళు పిచ్చేవాళ్ళు అనుకునేవాళ్ళు. ఇక్కడ కనబడుతుంది, మీద వాళ్ళు కనబడట్లేదు. ఈ పిశాచం బాగా తట్టుకోలేక ఈ సిద్ధుల గురించి కూడా ఆయన దగ్గరికి వెళ్ళి నేను పిశాచాలు బాగా తట్టుకోలేకపోతున్నా, నాకు సర్ప పిశాచం పీడిస్తోంది, దీనికి ఏదైనా పరిష్కారం చెప్పండి అంటే లలితా సహస్రనామం నుంచి ఒక 2 నామాలు ఇచ్చేస్తాయి. ఇది నువ్వు జపం చెయ్యవని. అతను ఆ నామమే, మరేం లేదు. అమ్మవారి పటం పెట్టుకుని దీపం పెట్టుకుని పటం ముందు కూర్చొని జపం చేస్తున్నాడు. ఇది జపం చేస్తున్నంత సేపు అది అక్కడ కూర్చుంది, దగ్గరికి రాలేదు. ఎప్పుడైనా మీకు పిశాచగ్రస్తులు కూడా పారాయణ చేస్తూ ఉంటారు. మరి పిశాచం పడుతుందా అంటే వాళ్ళు చెప్పులు ఇక్కడ కూర్చుంటారు కదా, అంతసేపు చెప్పులు వేసుకోరు. మళ్ళీ చెప్పులు వేసుకోవడానికి వెళ్ళి మళ్ళీ పడుతుంది, అంతసేపు వదిలేస్తుంది. అది మొత్తానికి అది అక్కడ కూర్చుంది. ఈయనేమో పారాయణ జపం చేస్తున్నాడు. జపం ఒక్క నామాన్ని 4000 జపం చేసేట. 4000 పూర్తవగానే ఆశ్చర్యం ఏంటంటే అమ్మవారి కుంకుమ బొట్టులోంచి ఒక కాంతి రేఖ వచ్చి ఆ సర్ప పిశాచాన్ని దగ్ధం చేయడం కంటికి కనబడింది. ఇది అతను స్వానుభవంగా వేదిక మీద చెప్పగా ప్రత్యక్షంగా విన్నవాడి కనుక మీ ముందు చెప్తున్నది. తాతా కాదు, ప్రత్యక్షంగా. దీన్ని బట్టి మీకు తెలియాల్సింది ఏంటంటే పెద్దవాళ్ళు తేలిగ్గా అలవాటు చేసేసిన విషయాల్లో తేలికైన విషయాలు లేవు. అలవాటైపోయింది కనుక మామూలు అనుకుంటున్నాం, కానీ ఇది ఒక అద్భుతం. ఎంతో కష్టపడితే కానీ దొరకని అద్భుతం మనకి చాలా అలవాటు అయిపోయింది కనుక అది అద్భుతమైన ఫీలింగ్ మనకు కలగట్లేదు, అది సామాన్యం అనుకుంటున్నాం. ఇప్పుడైనా ముందు దీనిపై జ్ఞానం కంటే గౌరవం కలగాలి. మీకు దానిపై గౌరవం కలగాలి, అది విలువ తెలియాలి. విలువ తెలిస్తే కాపాడుకుంటాం, కానీ ముందు విలువ తెలిస్తే అంత పవిత్రంగా దాన్ని చూడాలో మీకు తెలుస్తుంది. ఒక ఇంట్లో పాపం అద్భుతమైన వజ్రం ఉండేది. వాడు రోజు దాంతో కుంకుడికాయలు కొట్టుకునేవాడు. ఎందుకంటే ఎప్పటి నుంచో తామరకాల నుంచో రాయనుకున్నాడు వాడు. తర్వాత ఎవరో వాళ్ళ ఇంటికి వచ్చేప్పుడు అద్భుతమైన వజ్రం రా బాబు అని తెలుసుకున్నాక కడిగి పెట్టేటంటే దశ మారిపోయింది. అలా మనం వజ్రపురాలతో కుంకుడికాయలు కొట్టుకుంటున్నట్టు అద్భుతమైన హిందూ ధర్మంలో పుట్టి కూడా దాని విలువ తెలుసుకోలేకపోతున్నాం. ఇప్పటికైనా తెలుసుకోండి. ఒక్క లలిత గురించి ఎంత చెప్పాను, దేని గురించే ఇంతుంది మనకి. అంత ఉన్న హిందూ మతంలో పుట్టడం మన అదృష్టం అని మరొకసారి తృప్తిగా అనుకుని విషయంలోకి వెళ్దాం. లలితా శాస్త్రం మహిమ వైభవం గౌరవం చెప్పాను కదా. ఇప్పుడు ఈ లలితా శాస్త్రం ఎలా వచ్చింది మనకి, ఎవరిచ్చారు అంటే దీని ఆరిజిన్ బ్రహ్మాండ పురాణంలో కనిపిస్తున్నది. బ్రహ్మాండ పురాణం పూర్వఖండ ఉత్తర